సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ముఖానికి రంగు వేసుకుందామని ఆలోచన వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అలాంటి వాళ్ల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది. ఈ కోవలో తాజాగా చెప్పుకోవాల్సింది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన దూకుడు, ముక్కుసూటితనం గురించి అందరికీ తెలుసు. నిజ జీవితంలో తాను అసలైన హీరోనంటున్న జగ్గారెడ్డి తన పేరుతోనే సినిమాకు శ్రీకారం చుట్టారు. దాని ట్యాగ్లైన్ ఏ వార్ ఆఫ్ లవ్. అంతా బాగుంటే దీనికి సీక్వెల్ కూడా తీస్తారని ఇప్పుడే ప్రకటించేశారు. తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరు నటించిన సినిమా ఇంకో 2 నెలల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమా పేరు ఇండియా ఫైల్స్. అద్దంకి దయాకర్ ఇందులో హీరో, ఇంద్రజ హీరోయిన్. పాన్ ఇండియా సినిమా అని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇదే సినిమాలో మరో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా నటిస్తున్నారు. ఆ మాటకొస్తే వీళ్ళిద్దరూ సినిమా మొదలైనప్పుడు కాంగ్రెస్లో ఉన్న దాసోజు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకు సినిమా మీద ప్రేమ ఇప్పటిది కాదు. కుబుసం సినిమా నిర్మించడంతో పాటు అందులో నటించారు కూడా. మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కూడా సినిమాలో నటించిన సంగతి చాలా తక్కువ మందికి గుర్తుండి ఉండవచ్చు. మోహన్ బాబు సినిమా కలెక్టర్ గారిలో ఆయన ఒక అతిథి పాత్రలో కనిపిస్తారు. మరో సీనియర్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో ఓ పాత్రలో కనిపించారు. పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ది ప్రధాన పాత్ర. ఇక టైగర్ నరేంద్రగా చెప్పుకునే కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర పుట్టింది హైదరాబాద్ పాతిబస్తీలోని అలియాబాద్లో. ఆయన పాతబస్తీ అనే సినిమాలో విలన్గా నటించారు. ఆంధ్రప్రదేశ్లోనూ సినిమాలో నటించిన రాజకీయ నాయకులున్నారు. రాయలసీమలో ఒక వెలుగు వెలిగిన చల్లా రామకృష్ణారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన సత్యాగ్రహం అనే పూర్తి నిడివి చిత్రంలో నటించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చల్లా సరసన సరిత నటించింది. ఇదే రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆపరేషన్ దుర్యోధన 2 సినిమాలో ఒక నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి అయిన డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఈ మధ్యనే ఐక్యూ అనే సినిమాలో పవర్ఫుల్ కలెక్టర్ పాత్రలో కనిపించారు. నిజ జీవితంలో ఆయన అధ్యాపక, రైతు పాత్రలో అందరికీ పరిచయం. కానీ ఆయన తెర మీద కనిపించాలన్న అనుచరుల కోరిక ఇన్నాళ్లకు తీర్చారు. కోస్తా జిల్లాలో అంబటి రాంబాబు శిల్పా హీరోయిన్గా ఒక సినిమాలో నటించడంతో పాటు గోదావరి ఫెర్టిలైజర్స్ యాడ్ ఫిల్మ్లోనూ నటించారు. ఆయన సంక్రాంతి పండుగ రోజు తన నియోజకవర్గ ప్రజలతో డాన్స్ చేయటం, సంబరాల రాంబాబు అనిపించుకోవటం తెలిసిందే. రాజమండ్రి ఎంపీగా ఒకసారి గెలిచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిన మార్గాని భరత్ ఓయ్ నిన్నే సినిమాలో హీరోగా నటించారు. విశాఖపట్నం వైసీపీ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా ఓడిన ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా, నటుడిగా కూడా పరిచయమే. 8 సినిమాలు నిర్మించిన ఎంవివి శంకరాభరణం, లక్కున్నోడు, మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో స్వయంగా నటించారు. ఇక 2019 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచి 2025లో ఓడిన పాలకపాటి రఘువర్మ ఒక్కడే వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో విడుదలైన సినిమాలో నటించారు.